హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? సో నా వాళ్ళకని చూసి భయపడకండి, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు రెడీ అవ్వటానికి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పిన నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఇందులో కూడా కంటిన్యూ చేసేస్తాను. సో డే 2 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కూడా అది కొంచెం ఫస్ట్ టైం నేను తెలిసింది కాబట్టి. సో నాకు ఈ సైకిల్లో డే 2న నాకు ఏం జరిగింది, అసలు ఈ సైకిల్ ఎలా ముందుకెళ్తుంది అనేది నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానితో పాటు మన ఫాలోవర్ రెగ్యులర్గా ఫాలో అవుతారండి. సో తను ఒక కామెంట్ చేశారు లాస్ట్ వీడియోలో, నేను దానికి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ నా ఎక్స్పీరియన్స్తో పాటు ఇవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. తను చేసిన కామెంట్ ఏంటంటే నేను ఇక్కడ చదువుతాను, మీరు వినండి. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది, పీసీఓడి ఉంది, కానీ రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, పిల్లలు లేరు, హాస్పిటల్కి మా హస్బెండ్ తీసుకువెళ్ళారు, కానీ నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ కొంచెం క్లాట్స్ లాగా పడుతూ ఉంటుంది అని చెప్పి కామెంట్ చేశారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది చెప్పగలరా ప్లీజ్ అని కామెంట్ చేశారు. సో కామెంట్ చేసింది రాజీ. నేను రాజీ అనే అనుకుంటున్నాను, రాజీ అని ఉంది ఐడి నేమ్. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. మీ నేమ్ రాజీనే కదా? సో నేను మీకు నా ఎక్స్పీరియన్స్తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, మీరు ప్లీజ్ ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. స్టార్టింగ్ నుంచి కూడా నా ప్రతి వీడియోకి పర్టికులర్గా కొంతమంది రెగ్యులర్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ ఐడి నేమ్స్ అండ్ నాకు ఎవ్రీ వీడియోకి పెడుతూ ఉంటారు కాబట్టి రిపీట్గా నాకు చాలా గుర్తుంటాయి. తిని కూడా ఒక పర్సన్ అనమాట వాళ్ళలో. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్, చాలా పాజిటివ్గా మీరు కామెంట్స్ చేస్తూ ఉంటారు, నేను ప్రతిదీ చూస్తాను. మీరు పెట్టిన ఈ కామెంట్ చూడగానే నాకైతే ఒక 2 years ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. నాకు కూడా సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మీరు అసలు వర్రీ అవ్వకండి, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి ఏంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే పీసీఓడి ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అని అలా ఏం ఉండదు. ఎందుకంటే రెగ్యులర్గా కూడా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి కూడా పీసీఓడి ఉంటుంది. ఇది కొంచెం వినడానికి షాకింగ్గా ఉంటుంది, కానీ అంటే పీసీఓడి ఉంటేనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా అని మనం అనుకుంటాం, కానీ ఒక 10% ఉమెన్స్కి మాత్రం పీసీఓడి ఉన్నప్పటికీ రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. సో మీరు కూడా ఆ 10%లో ఉన్నారని అనుకోవచ్చు. అయితే మనకి ఎందుకు ఇలా జరుగుతుందంటే, మనకి గర్భసంచి పొర ఒకటి ఉంటుంది కదా, ఎండోమెట్రియం. సో అది పీరియడ్స్ వచ్చే ముందు మనకి థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల అది ఒక్కొక్కసారి ఆ థిక్నెస్ అనేది మన హార్మోన్స్ బిహేవ్ చేసే దాన్ని బట్టి ఆ థిక్నెస్ అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కంప్లీట్గా హార్మోన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి మన గర్భాశయం లైనింగ్ ఏదైతే ఉందో అది ఒక్కోసారి బాగా ఎక్కువగా పెరగటం వల్ల మనకి క్లాట్స్ పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనకి ఫ్లోలా కాకుండా అది గడ్డలు కట్టి క్లాట్స్ లాగా బయటికి వస్తుందన్నమాట. అయితే ఇదొక రీజను. ఇంకొక రీజన్ ఏంటంటే, మనకి ఆ నెల పీరియడ్ బ్లీడింగ్ అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే, అది ఒకటేసారి పుష్ చేయలేదు కదా, సో ఆ బ్లీడింగ్ని మన బాడీ న్యాచురల్గా గడ్డ కట్టిచ్చేస్తుంది అనమాట. సో ఆ గడ్డలే మనకి క్లాట్స్ లాగా బయటకు వస్తాయి. సో ఇదొక రీజన్ అనమాట. ఎందుకంటే మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అనేది ఒకటేసారి మొత్తం రాదు కదా, కొంచెం కొంచెం అవుతూ ఉంటుంది. అది కూడా మోస్ట్లీ 3-4 days కంటిన్యూగా అవుతూ ఉంటుంది కదా, అది కూడా ఆగి ఆగి అవుతూ ఉంటుంది. సో మన గర్భసంచిలో ఉన్న ఈ పొర ఏదైతే ఉందో అది మొత్తం షట్ డౌన్ అయిపోయి ఒకటేసారి అయితే రాదు కాబట్టి, అయితే ఈ కండిషన్లో మన బాడీ మనకి న్యాచురల్గా ప్రాసెస్ చేసే విధానం అనమాట ఇది. సో మనకి ఎక్కువగా బాగా హెవీగా ఉన్నదానికంటే కూడా, అంటే మనకి ఈ మంత్ రావాల్సిన దానికంటే కూడా ఎక్కువగా బ్లీడింగ్ ఉంటే ఆ బ్లీడింగ్ని మన బాడీ న్యాచురల్గానే గడ్డ కట్టించేసి ఆ గడ్డలు క్లాట్స్ ద్వారా బయటకు వచ్చేటట్టు చేస్తుంది అనమాట. అప్పుడు మనకు కొంచెం పెయిన్ కూడా వస్తుంది. నేనైతే ఒక 2 years బ్యాక్ ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో కొంచెం ఏదైనా విషయం గురించి నేను తెలుసుకోవాలి అంటే ఎక్కువగా దాని మీద శ్రద్ధ పెట్టడం, రీసెర్చ్ చేయడం అలా చేస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకునే నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు.
ఇంకొక రీజన్ కూడా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. పీసీఓడి ఉన్నప్పుడు మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని రెగ్యులర్గా ఓవులేట్ అయిపోతుందని మాత్రం భ్రమలో పడకండి. ఎందుకంటే పీసీఓడి ఉన్నప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు, కానీ ఓవులేట్ మాత్రం అవ్వదు, ఓవులేషన్ మాత్రం జరగదు. రెగ్యులర్గా పీరియడ్స్ వస్తే మనకి రెగ్యులర్గా ఓవులేషన్ జరగాలి కదా అని అనుకుంటామేమో, అది జరుగుతుంది. కానీ కొంతమంది బాడీ కండిషన్ని బట్టి, హార్మోన్ల ప్రభావాన్ని బట్టి అవి మనకి జరగాలా లేదా అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మీరు హార్మోన్ టెస్ట్లు అయితే చేసుకోండి. FSH, LH, ప్రొలాక్టిన్ ఉంటాయి కదా, ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటైనా మీకు ఇంబ్యాలెన్స్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది నేను ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో మొత్తుకునేది ఇదే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్లో పెట్టాలి అని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం కంట్రోల్లో పెట్టగలిగితే టైం పడుతుంది, చాలా టైం అయితే పడుతుంది, కానీ హెల్దీ పీరియడ్స్ వచ్చి మనకి హెల్దీ ఓవులేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది గాయస్. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను. మనకి క్లాట్స్ పడ్డానికి ఇది కూడా ఒక రీజనే. ఎస్, ఎలా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకి హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయి. సో దానివల్ల మనకి క్లాట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. పీసీఓడి ఉంది అయినా మనకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి కదా అని మనకి లోపలంతా కూడా కరెక్ట్గా ఉందని మాత్రం అనుకోకండి. ఒకవేళ మీరు హార్మోన్ టెస్ట్లు ఒకవేళ చేపించుకున్నట్టయితే నాకు ఈ LH, ప్రొలాక్టిన్, FSH ఎంత ఉందనేది నాకు కామెంట్ చేయండి, ఒకసారి నేను చెక్ చేస్తాను. అండ్ మీరు గైనకాలజిస్ట్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 5 years అయిపోయింది కదా మీకు, మీరు ట్రీట్మెంట్ కూడా ఆల్రెడీ తీసుకున్నారని చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఫాలిక్యులర్ స్టడీ తీసుకుంటే ఎన్ని సైకిల్స్ తీసుకున్నారు, అండ్ మీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. సో నేను నేను చూసి నా సైడ్ నుండి నేను ఏం సజెస్ట్ చేయగలను అనేది నేను చేస్తాను. ఇప్పుడు మన ఏజ్ 30 లోపు ఉంది కాబట్టి ఇప్పుడు మనకేం కాదు, మనం ఎంత మెడికేషన్ తీసుకున్నా మన బాడీ తట్టుకుంటుంది. ఆఫ్టర్ 10 years ఇప్పుడు తీసుకున్న మెడికేషన్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి, అది మనకు ఒక 10 సంవత్సరాల తర్వాత చూపించే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో సైడ్ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలు మనకి హాస్పిటల్కి వెళ్తే ఏ డాక్టర్ కూడా చెప్పరు, ఎందుకంటే ఎవరి బిజినెస్లు వాళ్ళే గాయస్. అసలు ప్రజెంట్ ట్రీట్మెంట్సే కమర్షియల్ అయిపోతున్నాయి. సో నేను ఏం చెప్తున్నానో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఒక 10 సంవత్సరాల తర్వాత మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రాకుండా, మెడికేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనము ఒక మెడిసిన్ మన బాడీలోకి ఇంటేక్ చేస్తున్నామంటే దానికి తగ్గ వాటర్ తీసుకోవాలి, దానికి తగ్గ ఫుడ్ తినాలి, అండ్ చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి గాయస్. ఏదో ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నాం కదా, ఏదో మనం ఫుడ్ తిన్నట్టు ఏదో వాటర్ తాగినట్టు ఈ మందులు కూడా మింగేస్తాం అనే ఒక రకమైన ట్రాన్స్లో అయితే ఉండకండి. చాలా జాగ్రత్తగా తీసుకోండి ఏ ట్యాబ్లెట్ అయినా సరే. ఒకవేళ మీకు ఆ ట్యాబ్లెట్స్ సూట్ అవ్వకపోతే, ఏదైనా ప్రాబ్లం అవుతున్నట్లయితే వెంటనే చెప్పేయండి గైనకాలజిస్ట్కి, ఈ ట్యాబ్లెట్స్ వల్ల, ఈ డోస్ వల్ల నాకు ఇలా అవుతుంది అని చెప్పి మీరు వెంటనే ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. సో నేనైతే చెప్పాలనుకున్నదే ఇదే. అండ్ మీకు ఈ క్లాట్స్ గురించి డౌట్స్ ఏమైనా ఇంకా ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు ఇచ్చిన నేను ఇన్ఫర్మేషన్లో మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను మోస్ట్లీ. అండ్ ఫైనల్గా వచ్చేసి నా డే 2, నేను ఈ సైకిల్లో డే 2న హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేను ఎవ్రీ సైకిల్లో ఏదో ఒక విషయం అయితే క్లియర్గా తెలుసుకుంటున్నానని మీతో చెప్పాను కదా ఆల్రెడీ. సో ఈ సైకిల్లో కూడా ఒకటి తెలుసుకున్నాను, దాని గురించే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే, నేను లాస్ట్ వీడియోలో మీతో చెప్పినట్టు నాకు హార్మోన్ రిపోర్ట్స్ అన్నీ నార్మలే ఉన్నాయి, కాకపోతే LH అనేది 10 ఉండాలి, 20 ఉంది అని చెప్పి నేను మీతో చెప్పాను కదా. సో ఆ LH అనేది మన ఎగ్ క్వాలిటీని డిసైడ్ చేస్తుందని ఎంతమందికి తెలుసు? సో నాకు ఆల్రెడీ తెలుసు, కాకపోతే
ఓన్లీ అదొక్కటే క్వాలిటీని డిసైడ్ చేస్తుందా అనేది నాకు తెలియదు. ఎందుకంటే మనకి స్కాన్ చేస్తారు కదా, లెట్రోజెల్ ట్యాబ్లెట్స్ యూజ్ చేశాక ఎగ్ గ్రోతింగ్ స్కాన్కి మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు మనకి ఒక సైజ్ అనేది వస్తుంది కదా, ఎగ్ సైజు. మీరు ఆల్రెడీ చేపించుకున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. మనకి స్కాన్లో ఎగ్ సైజు 18, 19, 22, 18mm, 19mm, 22mm వరకు ఇలాగా మనకి రాస్తారు కదా పక్కన. సో అదే మనం క్వాలిటీ అనుకునే వాళ్ళం. సో ఇంతకు ముందు కూడా నేను అలాగే అనుకున్నాను. సో ఈ టాపిక్ నేను ఎప్పుడు మీతో మాట్లాడలేదు అనుకుంటా. అది క్వాలిటీ కాదు గైస్, అది స్కానింగ్లో మనకి క్వాలిటీ అనేది తెలీదు. మీరు ఈ హార్మోన్ టెస్ట్లు ఏవైతే చేసుకున్నారో దాంట్లో ఎల్హెచ్ పర్సంటేజ్ అనేది మీకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఓవులేషన్ జరగట్లేదా, మీరు ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మీకు ఓవులేషన్ జరగట్లేదా, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదా, ఒక్కసారి ఎల్హెచ్ చెక్ చేయండి గైస్. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక 2 years బ్యాక్ ఈ టెస్ట్ చేయించుకున్నాను ఆల్రెడీ. ఒక 2 years బ్యాక్ నేను ఈ టెస్ట్ చేయించుకుంటే నాకు ఎల్హెచ్ లిటరలీ 64 ఉంది గైస్, 64. నేను ఇప్పుడు షాక్ అవుతున్నాను అనమాట. సో అసలు ఈ ఎగ్ క్వాలిటీ అనేది నేను ఎలా పెంచానో నాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. సో నేను చేంజ్ చేసుకున్న నా లైఫ్ స్టైల్ వల్ల, నేను తీసుకునే ఫుడ్ వల్ల, నేను కంప్లీట్గా మానేసిన అవుట్ సైడ్ ఫుడ్స్ వల్ల నా ఎగ్ క్వాలిటీ అనేది పెరిగింది. సో ఎల్హెచ్ అనేది నాకు 64 నుంచి ఆల్మోస్ట్ 2 yearsలో 20కి రావడం అనేది చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ తెలిసినా కూడా నేను మీకోసం, మీకు చెప్పడం కోసం నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను డాక్టర్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎల్హెచ్ నాకు కొంచెం ఎక్కువగా ఉంది కదా, సో దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది తగ్గుతుందని చెప్పారు మీరు. బట్ ఎవ్రీ స్కాన్లో నా ఎగ్ అనేది 22mm ఆర్ 20mm మంచి సైజు ఉంది, చాలా బాగుందని ఎందుకు చెప్పారని అడిగాను. సో డాక్టర్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అది జస్ట్ సైజ్. ఆ సైజుకి మనం ట్రిగ్గర్ ఇస్తే ఛాన్స్ ఉంటుంది, అంతేగాని మనం క్వాలిటీని చెక్ చేయలేమని చెప్పారు. అర్థమవుతుందా మీకు? సో కొంతమంది ఏమనుకుంటారంటే, ఆ స్కాన్లో మనకి వచ్చే 18mm కానీ 20mm కానీ 22mm సైజు కానీ దీన్ని చూసి ఇది బెస్ట్ సైజు, బెస్ట్ క్వాలిటీ అనుకుంటారు. నాట్ క్వాలిటీ, ఓన్లీ సైజ్. ఓకేనా? క్వాలిటీ అనేది మనకి ఎల్హెచ్ టెస్ట్ చేస్తే దాని పర్సంటేజ్ని బట్టి మన క్వాలిటీ, మన ఎగ్ క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుందని చెప్పారనమాట. సో ఈ విషయం నాకు ఆల్రెడీ తెలుసు, కానీ నేను మీతో ఏదైనా వీడియోలో షేర్ చేశానో లేదో నాకు గుర్తులేదు. సో మళ్ళీ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ మీ ఎల్హెచ్ రిపోర్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత ఉంది ఏంటనేది. సో దాన్ని మనము కంట్రోల్లో పెట్టాలి. ఎగ్ క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా పెరిగింది అనుకోండి, మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎగ్ క్వాలిటీ లేకుండా మనం ఎన్ని సైకిల్స్ తీసుకున్నా మనకి మనీ వేస్ట్, మన ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి, కానీ మనకి రిజల్ట్ అయితే రాదు. సో డేటుకు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏం చేశారంటే, నాకు ఎల్హెచ్ టెస్ట్ చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఆల్రెడీ లాస్ట్ మంత్లో చేయించారు, 10 ఉండాల్సింది 20 ఉంది. బట్ నార్మల్ రేంజ్ అయితే 10 గైస్. నాకు మళ్ళీ డేటు ఈ మంత్లో కూడా ఎల్హెచ్ టెస్ట్ చేయించుకోమన్నారనమాట. అసలు నాకు ఆ హార్మోన్స్ పిల్స్ ఉన్నాయి కదా, ఆ పిల్స్ ఇచ్చిందే నాకు ఎల్హెచ్ లెవెల్ అవ్వటానికి. సో మళ్ళీ నేను డేటుకి హార్మోన్ టెస్ట్ చేయించుకున్నాను. చేయించుకొని రిపోర్ట్ తీసుకొని ఈవినింగ్ వెళ్ళాను అనమాట. సో దాంట్లో 11 ఉంది. సో నాకు ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయిపోయింది. 10 ఉండాల్సింది 11 ఉంది, ఓన్లీ 1. సో ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయింది. నాకు ఐ హోప్ ఈ సైకిల్లో క్వాలిటీ కూడా పెరుగుతుందని హోప్ వచ్చిందనమాట. సో చూడాలి గాయస్, ఇదే జరిగింది. దీనితో పాటు నాకు లెట్రోజల్ మెడిసిన్ ఉంటుంది కదా, ఎగ్ గ్రోత్ మెడిసిన్, అది డోస్ కూడా పెంచారు. అండ్ దాంతోపాటు మల్టీవిటమిన్ ఒకటి, ఫోలిక్ యాసిడ్ అన్నీ కలిపి ఉండేది, విటమిన్ D3 అన్నీ మిక్స్డ్ ఉండేది ఒక ట్యాబ్లెట్ పెట్టారు. అండ్ దాంతోపాటు నైట్ ఒక ట్యాబ్లెట్ అయితే పెట్టారు. ఆ ట్యాబ్లెట్స్ గురించి మీకేం యూజ్ ఉండదేమో అని చెప్పి నేను డిస్కస్ చేయట్లేదు.
సో ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి, ఇంకో వీడియోలో నేను ఆ ట్యాబ్లెట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏంటి అవి దేనికోసం ఏంటి అని చెప్పి. సో ఇదే గైస్, నేను చెప్పాల్సింది అయితే చెప్పేశాను. సో నాకు కొన్ని డేస్లో ఎగ్ గ్రోత్ స్కాన్ అయితే ఉంది. ఆ స్కాన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను ఏం జరిగింది అసలు ఏంటి. నాకు ఫస్ట్ స్కాన్లో అసలు ఎగ్ ఏ సైజ్ వచ్చింది, ఎంతవరకు ఈ సైకిల్ నాకు నా బాడీ రెస్పాండ్ అవుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను. అండ్ వీడియోని ఎవరైనా లాస్ట్ వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. యా ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.